హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సబ్బియ్యంలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. నోరు పుండు తగ్గిస్తుంది, అల్సర్ని తగ్గిస్తుంది. సబ్బియ్యం పాయసం కన్నా ఇలా వంట చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇందులో కోకోనట్ మిల్క్ వేసాంగా హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్ట్గాను ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. 1 కప్ సబ్బియ్యం తీసుకున్నాను. సబ్బియ్యం వచ్చి లావు సబ్బియ్యము, లైలాన్ సబ్బియ్యం కాదు, లావుది. ఒకసారి వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కప్పులో గోరువెచ్చని నీళ్ళు దీంట్లో వేసి పెట్టేయాలి. సబ్బియ్యం ఎంత వేసానో అదే కప్పు నిండా నీళ్ళు వేసుకుంటున్నా, గోరువెచ్చని నీళ్ళు. హాఫ్ అన్ అవర్ తర్వాత సబ్బియ్యం అంతా కలిపి పెట్టాలి. అలా 1 అవర్ దాకా ఉండాలి. అర్ధ చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దాని వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్స్ తీసేయాలి. 2 యాలక్కాయలు వేసుకుంటున్నాను, మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పొడిలోకి 3 స్పూన్లు చక్కెర వేసుకుంటున్నాను. మీరు స్వీట్ని బట్టి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు. సబ్బియ్యం సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మెత్తగా బాగా పిండి కలిపినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిపోయింది. మీ పిండి కనుక మీకు కొంచెం లూజ్ అయింది అనుకోండి, రైస్ ఫ్లోర్ కొంచెం వేసుకోండి. వాటర్ చేతికి అప్లై చేసుకోవాలి. పిండిని ఇలా చేసుకొని కొబ్బరి వంటని దీంట్లో పెట్టుకోవాలి. స్లోగా అంతా కవర్ అయిపోయింది. ఉండ్రాలు చేసినట్టే చూడండి ఎంత బాగా వచ్చేసిందో, అంతే, ఎంత నీట్గా వచ్చేసిందో. నేను తీసుకున్న క్వాంటిటీకి 6 ఉంటలు వచ్చినాయి. ఇడ్లీ ప్లేట్కు గీ అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో అన్నీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది కుక్ అవ్వడానికి. ఇడ్లీ ప్లేటు మూసి పెడతాం. కొబ్బరి పాలలో 3 స్పూన్లు చక్కెర వేస్తున్నాను. స్వీట్ సరిపోతుంది. సబ్బియ్యం వంటలో చక్కెర వేసాంగా దాంట్లో చక్కెరకి దీనికి సరిపోతుంది స్వీట్ రెండిటికి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇంకా తీసేద్దాం. కొబ్బరి పాలతో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన సగ్గుబియ్యం వంట రెడీ. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోలన్నీ మీకు వస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.